హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు జీకే వీడియో చూద్దాం. అన్ని కాంపిటీషన్స్ ఎగ్జామ్స్కు సరిపడే విధంగా జీకే బిట్లు. ప్రపంచంలోనే పురాతనమైన క్రీస్తు శకం 301 ఏ రిపబ్లిక్ పేరు రాజధాని పేరు ఒకటే. ఇది వచ్చేసి ది రిపబ్లిక్ ఆఫ్ శాన్ మ్యారినో. ఇది దేశ పేరు రాజధాని పేరు రెండు ఒకటే అంట. ఇది 301లో ఏర్పడిందని చెప్తున్నారు. మానవ శరీరంలో ఉష్ణోగ్రత క్రమతా కేంద్రం అని దేనికి పేరు? అంటే ఉష్ణోగ్రతని క్రమబద్ధీకరించేది అని అర్థం. హైపోథాలమస్. క్లోరోఫామ్ యొక్క రసాయన నామం ఏమిటి? క్లోరోఫామ్ యొక్క రసాయన నామం ట్రైక్లోరోమీథేన్. మెకిన్లీ పర్వత శిఖరం ఏ ఖండంలో ఎత్తైనది? ఇది వచ్చేసి ఉత్తర అమెరికా ఖండంలో కల్లా ఎత్తైనది. మొట్టమొదటి విజ్ఞాన ప్రయోగశాల ఎక్కడ స్థాపించబడింది? లీప్జిగ్. భారతదేశంలో మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీని ఎవరు సృష్టించారు? సుభాష్ ముఖోపాధ్యాయ. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎచ్చట కలదు? అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం అంటే WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీలో కలదు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో గల గ్రామీణ అక్షరాస్యులు 67.8%. డెమోక్రసీస్ 11 ది గ్రేట్ ఇండియన్ క్రికెట్ స్టోరీ పుస్తక రచయిత ఎవరు? రాజ్దీప్ సర్దేశాయ్. కృత్రిమ గుండెను కనుగొన్న విలియం కోల్ఫ్ ఏ దేశస్థుడు? నెదర్లాండ్స్. అంతరిక్షంలో ఆడినటువంటి మొట్టమొదటి క్రీడ చెస్. మన జాతీయ పక్షి నెమలి శాస్త్రీయ నామం ఏమిటి? పావో క్రిస్టేటస్. ఆస్కార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారం పొందిన ఏకైక భారతీయుడు ఎవరు? ఈయన వచ్చేసి సత్యజిత్ రే. ధ్యాన్ చంద్ ట్రోఫీ ఏ ఆటకు సంబంధించినది? ధ్యాన్ చంద్ ట్రోఫీ హాకీ ఆటకు సంబంధించినది. 105వ భారత సైన్స్ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? మణిపూర్ కేంద్ర విశ్వవిద్యాలయంలో జరిగింది. ఇది వచ్చేసి మణిపూర్లో కలదు. సార్క్ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ఖాట్మండ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,